Baby World. ఒకప్పుడు ఒక తెలివైన కోతి ఒక అందమైన చెట్టుపై నది ఒడ్డున నివసించేది. ఆ చెట్టు రుచికరమైన ఎర్రని ఆపిల్ పండ్లతో నిండి ఉండేది. కోతి ప్రతిరోజూ ఈ పండ్లు తిని ఆనందంగా గడిపేది. ఒకరోజు ఒక ముసలి నదిలో ఈదుకుంటూ వచ్చి అలసిపోయి ఆకలితో బాధపడుతూ కనిపించాడు. ఇది గమనించిన కోతి కొన్ని ఆపిల్ పండ్లను చెట్టు నుండి కోసి ముసలికి ఇచ్చింది. ఆ పండ్లు తిని ముసలి ఎంతో ఆనందించాడు. అప్పటినుంచి కోతి ప్రతిరోజు పండ్లు ముసలికి ఇవ్వడం అలవాటయింది. వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. అప్పటినుంచి ముసలి ఎక్కువ సమయం కోతితో గడిపేలా మారిపోయాడు. ఒకరోజు తన స్నేహితుడి గురించి తన భార్యకు చెప్పాడు. అలాగే ఆపిల్ పండ్ల రుచిని వివరించాడు. తన భర్త మాటలు విన్న ముసలి భార్య ఆశగా, లోభిగా అనుకుంది, ఈ పండ్లు ఇంత రుచిగా ఉంటే కోతి గుండె ఇంకా రుచిగా ఉంటుందేమో అని. ఆ ముసలి భర్తను బలవంతం చేస్తూ, నాకు ఆ కోతి గుండె కావాలి, దాన్ని తీసుకురా అని చెప్పింది. ముసలి మొదట్లో ఆ మాటలు విని విస్మయించాడు. కాని భార్య ఒత్తిడితో కోతిని మోసం చేసే ప్లాన్ వేశాడు. మరుసటి రోజు ముసలి కోతితో ఇలా చెప్పాడు, ప్రియమైన మిత్రమా, నా భార్య నిన్ను మా ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. నీకీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటుంది. నిస్సహాయమైన కోతి ఆనందంతో అంగీకరించింది. ముసలి వీపు మీద కూర్చుని నదిలోకి వెళ్ళిపోయింది. వారు నదిలో అర్ధదూరం ప్రయాణించినప్పుడు ముసలి అకస్మాత్తుగా చిరునవ్వుతో చెప్పాడు, స్నేహితుడా, నిన్ను మోసం చేశాను. నా భార్య నీ గుండెను తినాలని కోరుకుంటుంది, అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. కోతి ఒక్కసారి ఆశ్చర్యపోయింది, కాని బుద్ధిగా ఆలోచించింది. వెంటనే ఒక తెలివైన ప్లాన్ వేసింది. ఓ మిత్రమా, నీవు ముందుగా చెప్పలేదే, నా గుండెను నేనెప్పుడు చెట్టులో ఉన్న పెట్టెలో పెట్టి ఉంచుతాను. దాన్ని తీసుకురావడానికి తిరిగి వెళ్దాం. మందబుద్ధి ముసలి దీనిని నమ్మి చెట్టువైపు తిరిగి ఈదాడు. ఒకసారి ఒడ్డుకు చేరిన వెంటనే కోతి త్వరగా చెట్టుపైకి ఎగిరి పైనుంచి ముసలిని చూసింది. కోతి చిరునవ్వుతో చెప్పింది, నీ మోసాన్ని నేను గుర్తించాను. నిజమైన మిత్రుడు ఎప్పుడూ మోసం చేయడు. ఇక నుంచి నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు. ముసలి తన తప్పు తెలుసుకుని సిగ్గుపడుతూ నదిలోకి మళ్లీ ఈదుకుంటూ వెళ్ళిపోయాడు.